సో ఇందాక యాంటీ ములేరియన్ హార్మోన్ అన్నారు. అసలు ఈ యాంటీ ములేరియన్ హార్మోన్ ఏంటి? దాన్ని దాన్ని ఎట్లా మానిటర్ చేస్తారు? Okay. So anti-mullerian hormone is nothing but a hormone which is secreted in the ovaries. ఓవరీస్లో ఫాలికల్స్ ఉంటాయి కదా మీకు చెప్పిన ఆ ఫాలికల్స్ యాంటీములేరియన్ హార్మోన్ని సెక్రెట్ చేస్తుంది. ఇట్ ఈస్ సీన్ బోత్ ఇన్ మేల్స్ అండ్ ఫీమేల్స్, బట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఏఎంహెచ్ ఇన్ ఫీమేల్స్ ఇస్ మోర్. ఎందుకైతే ఇది ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది అని మాకు ఒక సంకేతం ఇస్తుంది. సో ఈ యాంటీములేరియన్ హార్మోన్ ఈజ్ నథింగ్ బట్ అ బ్లడ్ టెస్ట్. సో ఆ బ్లడ్ టెస్ట్ మేము ఎనీ టైమ్ ఆఫ్ ద సైకిల్ చేయవచ్చు. పర్టికులర్గా పీరియడ్ టైంలోనే చేయాలి అట్లాంటి ఏం లేదు. ఎనీ టైమ్ ఆఫ్ ద సైకిల్ ఇట్ కెన్ బి డన్. సో బ్లడ్ టెస్ట్ రిజల్ట్స్ ల్యాబ్ టు ల్యాబ్ మెథడ్ ఆఫ్ డూయింగ్ ద టెస్ట్ ఈస్ డిఫరెంట్. అందుకే ల్యాబ్ టు ల్యాబ్ వాళ్ళ కట్ ఆఫ్ లెవెల్స్ వేరే ఉండొచ్చు. ఓవరాల్ ఇన్ జనరల్ సెన్స్ చెప్తే 1 to 3 మధ్యలో ఐడియల్ లెవెల్ ఉంటుంది. సో 1 to 3 ఉంటే మీకు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అవుతుంది అట్లాంటి కూడా లేదు. 1కి తక్కువ ఉంటే 3కి ఎక్కువ ఉంటే మీకు ప్రెగ్నెన్సీ రాదు అట్లాంటి కూడా లేదు. సో ఏఎంహెచ్ ఓన్లీ గివ్స్ అస్ అ హింట్, కొంచెం మాకు ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అని హెల్ప్ చేస్తుంది.